టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. బజారులు వేసినారు, మోసం కాదా ఇది? ఇవన్నీ మీరు చేసి ఈరోజు కేవలం డిఎస్సిని అడ్డుపెట్టి రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదో విధంగా అశాంతిని నెలకొల్పాలని, గందరగోళం నెలకొల్పాలని అన్ని కుట్రలను ప్రయోగించారు. ఏ కుట్ర కూడా సఫలంగా లేదు, అన్ని విఫలమైనాయి. ఇప్పుడు నిరుద్యోగ యువతలో వారిని కొంత అనుమానం రేకెత్తించాలనే జగన్మోహన్ రెడ్డి కుట్రలను మీరు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధనం కోసం, ఆస్తుల కోసం వ్యక్తులను చంపి ధనం సంపాదించి ముఖ్యమంత్రులుగా తండ్రులు కొడుకులు ముఖ్యమంత్రులుగా ఉండగా ఈ రాష్ట్రంలో ఉండే సంపదను దోపిడీ చేసి లక్షల కోట్లు సంపాదించుకుని మళ్ళా గ్రూప్ 1 ఉద్యోగాలు, కడప జెడ్పీ కార్యనియామకాలు, 2000 డిఎస్సిలో చేసిన అక్రమాలు, ఇవన్నీ కూడా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం. ఇది గమనించాలా, ఈ వ్యత్యాసాన్ని గమనించాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. ఎవరు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. లోకేష్ గారు చెప్పిన మేరకు, పాదయాత్రలో చెప్పిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే డిఎస్సి పైన మొదటి సంతకం పెట్టడం జరిగింది. సజావుగా చేశారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన మేరకు రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నింటిని కూడా సమగ్రంగా సమీకరించి 10,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసేదానికి జాబ్ క్యాలెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అంటే మీలో ఒక టెన్షన్ క్రియేట్ చేసేదానికి, గందరగోళం క్రియేట్ చేసేదానికి ఈ కుట్రలకు వైఎస్ఆర్సీపీ పాల్పడుతూ ఉంది. ఈ కుట్రలను మీరు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా నీతి నిజాయితీగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ లోకేష్ గారి నాయకత్వంలో 100% పారదర్శకంగా జరుగుతాయి. పారదర్శకంగా జరుగుతాయనేది గతంలో చూశారు. గతంలో దాదాపు 18 డిఎస్సీలను నిర్వహించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పింటే ఒక టీచర్ ఉద్యోగం వచ్చిందని ఎవరైనా చెప్పినారా? లేకపోతే మేము డబ్బులు ఇచ్చింటే మాకు ఉద్యోగం వచ్చిందని ఎవరైనా చెప్పినారా? ఒక చిన్న మచ్చ లేకోకుండా ఉద్యోగాల నియామకాన్ని జరిపితే ఈరోజు తప్పుడు ప్రచారము, ఫేక్ పార్టీ, ఫేక్ ప్రచారాలతో ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కరెక్ట్ కాదు. మీరంతా కూడా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా. నిరుద్యోగ యువకులు, అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా ఈ కుట్రలను ఛేదించాలా. వారు చెప్పే మాటలను నమ్మవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఎన్నికలకు 2024 ఎన్నికల ముందు ఏం చేశారు మీ విద్యాశాఖ మంత్రి? ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, స్వాతంత్రం మనకు వచ్చినప్పటి నుంచి ఎవరూ చేయని విధంగా దాదాపు 2000 టీచర్ ట్రాన్స్ఫర్స్ను డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. 50 కోట్ల రూపాయలు డబ్బులు మారినాయి. 50 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని మీరు ట్రాన్స్ఫర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ వచ్చినందున అవి ఆగిపోవడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్ని సమగ్రంగా పరిశీలిస్తే మీరు వసూలు చేసిన డబ్బు, మీ నిర్వాహకం, విద్యాశాఖని ఎంత భ్రష్టు పట్టించారో ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది. ఈరోజు విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం లోకేష్ గారు అనేక రకాలుగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. పాఠశాల విద్యను బలోపేతం చేయాలా, ప్రభుత్వ బడులు బలోపేతం చేయాలని చెప్పి వాటి ఉన్నతి కోసం కృషి చేయడం జరుగుతోంది, ప్రోత్సహించడం జరుగుతోంది, అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాలల్లో మీరు మధ్యాహ్న భోజనం ఎత్తేస్తే మేము వచ్చిన తర్వాత లోకేష్ గారు మంత్రి అయిన తొలి నాళ్ళలోనే మధ్యాహ్న భోజనాన్ని కూడా చేయడం జరిగింది. IIITలు కానీ, లేకుంటే మీరు కడపలో పెట్టిన ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ఏం చేశారు? ఎలాంటి అనుమతులు లేకోకుండా పిల్లలను అగమ్య గోచరంగా అనాథలుగా వదిలేస్తే లోకేష్ గారు చొరవ చూపి వాటికి ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు కూడా తీసుకొని రావడం జరిగింది. విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా చేశారు. ఈరోజు విశ్వవిద్యాలయాలను ఒక సమున్నత స్థితిలో ఒక ఉత్తమైన విద్యావేత్తలను వైస్ ఛాన్సలర్గా నియమించి వాటిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. రాజకీయాలకు అతీతంగా ఈరోజు విద్యా వ్యవస్థ ముందుకు పోతానేది చూడలేక, ముఖ్యంగా యువత లోకేష్ గారి వెంట నడుస్తున్నారని చూడలేక ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలని మీ ఆలోచనను యువత అంగీకరించదు. మీ వెంట ఎవరు రారు. మీరు చేసే కుట్రలను ఈ సమాజం చీకొడుతుంది, యువత చీకొడుతుంది అని చెప్పి
స్పష్టంగా చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, కుంభకోణాలకు చేసేది, ఉద్యోగాలు అమ్ముకుండేది మీ నైజం.